అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం. మీ రాక కోసం వేచి ఉన్నది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. నమస్తే, పిఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి కావడం వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 3వ విడత సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ముందు జగనన్న చేసిన సుదూర పాదయాత్రలో పొదుపు మహిళలు తాము చేసిన అప్పులు కట్టలేక నలిగిపోతున్న పరిస్థితిని చూసి 2019 ఏప్రిల్ నాటికి ఉన్న అప్పులను పూర్తిగా విడతల వారీగా రద్దు చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటను నవరత్నాల్లో చేర్చి 3 విడతలుగా నేరుగా మహిళల అకౌంట్లోకి జమ చేశారని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా భావించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన సజావుగా ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని అన్నారు. అనంతరం పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతక మండలాల్లో ఉన్న సుమారు 1670 గ్రూపులకు చెందిన లబ్ధిదారులకు 8.10 కోట్ల ఆసరా చెక్కును మంత్రి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం మహిళలకు సబ్సిడీపై మంజూరైన పిండి మిషన్లు, గ్రైండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్డీఏ పీడీ బాబురావు, డిఎల్డిఓ సాయి కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉడుమల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, జెడ్పీటీసీలు విజయభాస్కర్, వాగ్యానాయక్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వైఎస్ఆర్ కేపీ ఏసీ లక్ష్మీరెడ్డి, ఏపీఎంలు వెంకటయ్య, వెంకిరెడ్డి, పోలయ్య, కృపమ్మ, శ్రీనివాసరావు, నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది, రుణాలు మాఫీ చేస్తామని. అక్క చెల్లెమ్మలందరూ ఆలోచన చేశారు. ఇచ్చిన మనిషి ఎవరు? మన జనహృదయ నేత. ఎప్పుడు ఇచ్చినారు? ప్రజా సంకల్ప యాత్ర. ఆ యాత్ర 3642 కిలోమీటర్ల యాత్ర చేసి 14 నెలలు ఎండనక, వాననక, దుమ్మనక, దుల్యనక ప్రజల మధ్య తిరిగి ప్రజా కష్టాలు తెలుసుకొని వారు పడుతున్నటువంటి బాధలు, అక్క చెల్లెమ్మలు పడుతున్నటువంటి బాధలు చూసి చలించిపోయి హామీ ఇచ్చిన విషయం ఒకటి కళ్ళల్లో మెదులుతున్నటువంటి పరిస్థితి. అక్క చెల్లెమ్మలు అధికారంలోకి వచ్చినాం, ఒకే ఒక్క అవకాశం ఏందని అడిగినాం. జగనన్నకు ఒక అవకాశం ఇవ్వండి, మేము పరిపాలన చేసి చూపుతాం, మేము మీ యొక్క స్థితిగతులను మారుస్తాం. అక్క చెల్లెమ్మలను ఏ విధంగా అయితే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పావలా వడ్డీకి మరి రుణాలు ఇచ్చి మిమ్మల్ని లక్షాధికారం చేయాలని చెప్పావు, మరి ఆయన తనయుడుగా జగనన్న వచ్చాడు, ఈయనేం చేస్తాడు అని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ ఉంది, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని. ఎంత? ఎప్పటి వరకు? ఏప్రిల్ 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 11వ తారీఖున ఏప్రిల్ నెల 2019 ముందు అక్క చెల్లెమ్మలు తీసుకున్నటువంటి రుణాలు ఎంతైనా ఉండని రుణాలు మొత్తం మాఫీ చేద్దాం 4 విడతలుగా అని చెప్పి ఇచ్చిన మాట. ఆ డబ్బులు ఎంతమ్మా? 25,000 కోట్ల రూపాయలు. అధికారంలోకి వచ్చినాం, ఒకే ఒక్క అవకాశం ఏందని అడిగినాం. జగనన్నకు ఒక అవకాశం ఇవ్వండి, మేము పరిపాలన చేసి చూపుతాం, మేము మీ యొక్క స్థితిగతులను మారుస్తాం. అక్క చెల్లెమ్మలను ఏ విధంగా అయితే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పావలా వడ్డీకి మరి రుణాలు ఇచ్చి మిమ్మల్ని లక్షాధికారం చేయాలని చెప్పావు, మరి ఆయన తనయుడుగా జగనన్న వచ్చాడు, ఈయనేం చేస్తాడు అని చెప్పి ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీ ఉంది, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని. ఎంత? ఎప్పటి వరకు?
ఏప్రిల్ 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 11వ తారీఖున ఏప్రిల్ నెల 2019 ముందు అక్క చెల్లమ్మలు తీసుకున్నటువంటి రుణాలు ఎంతైనా ఉండని రుణాలు మొత్తం మాఫీ చేద్దాం 4 విడతలుగా అని చెప్పి ఇచ్చిన మాట. ఆ డబ్బులు ఎంతమ్మా? 25,000 కోట్ల రూపాయలు. ఎంతమందికమ్మా? 7 నుంచి 8 లక్షల గ్రూపులు. ఎన్ని గ్రూపులు? 7 నుంచి 8 లక్షల గ్రూపులు. అంటే సుమారు గ్రూపుకు 10 మంది వేసుకున్నా కూడా 8 లక్షల గ్రూపులు అంటే 80 లక్షల మందికి 25,000 కోట్ల రూపాయలను 4 విడతలుగా ఇచ్చి తీర్తామని చెప్పినటువంటి మాట ఈరోజు 4 సంవత్సరాలేంటి. ఆ రుణమాఫీ యొక్క డబ్బులు ఈరోజు ఎన్నో విడతకు వచ్చిందమ్మా? ఎన్నో విడతకు వచ్చింది? చేతులు చూపించండి. ఎన్నో విడత? 3 అమ్మా. ఇంకెంత మిగిలింది? చేతి చూపించండి. ఇంకా ఎంత మిగిలింది? 1. ఇంకొక విడత. అంటే విడతల మీద విడత. ఎన్ని కష్టాలు వచ్చాయని చెప్పిండ్రు. కరోనా అది మహమ్మారి వచ్చినటువంటి పరిస్థితుల్లో అందరూ ఇళ్లలో ఉంటుంది, పనులు లేకుండా పోయా. రుణాలకు రుణమాఫీ అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే గత పాలనలో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో ఆ ప్రభుత్వం ఈ యొక్క అంశం మీద మాట తప్పింది. అక్క చెల్లెమ్మలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయింది. ఆడపడుచులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని మర్చింది. తూతు మంత్రంగా రుణమాఫీ సంబంధించి డబ్బులు అప్పుడు 10,000 వేయడం జరిగింది. చివరిగా ఎన్నికల ముందు పసుపు కుంకుమానికి కొంచెం డబ్బులు వేయడం జరిగింది. అంటే గత పాలకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు పరీక్షల పరిశీలకుడు డైరెక్టర్ ఆఫ్ లైబ్రరీస్ ఎం ప్రసన్న కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఎంఈఓలు, చీఫ్ సూపరింటెండెంట్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 10వ తరగతి, ఓపెన్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 175 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడం నిషేధించామన్నారు. పరీక్షలకు నిర్దేశిత సమయానికి విద్యార్థులు హాజరు కావాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలపై వచ్చి అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా దానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మరి అన్ని సెంటర్స్లో ఎక్కడెక్కడ ఫర్నిచర్, ఫ్యాన్స్, టాయిలెట్స్, అలాగే డ్రింకింగ్ వాటరు ఫెసిలిటీస్ అన్నీ సేకరించి ఏవైతే ఎక్కడైతే మిస్ అయ్యాయో వాటిని కూడా ఏర్పాటు చేసి కన్ఫర్మేషన్ కోసం ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జవాబు పత్రాలు ఏవైతే షార్టేజ్ వివరాలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు ఆన్సర్ బుక్లెట్స్ రిక్వైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అన్ని కేంద్రాల్లో సరిపడా బఫర్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ క్వశ్చన్ పేపర్ యాజ్ వెల్ యాజ్ బుక్లెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పరీక్షలు జరిగేటప్పుడు మరి ఎక్కడ కూడా చీఫుల దగ్గర కానీ, డిఓల దగ్గర కానీ, ఇన్విజిలేటర్ దగ్గర కానీ, మెడికల్ స్టాఫ్ దగ్గర కానీ, పోలీసు బందోబస్తుల దగ్గర కానీ ఎక్కడ సెల్ ఫోన్స్ లేకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా ఏర్పాట్లు అవసరమైన అయితే ఎంఈఓస్ దగ్గర ఉండి అక్కడ సెంటర్స్లో మరి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ద్వారా మాకు తెలిసిన అధికారుల ద్వారా మనకు ఆ షార్టేజ్ ఏమైనా లాస్ట్ టైం 12th అవర్ లేదా 11th అవర్ నీడ్స్ ఏమైతే ఉంటాయో ఆ షార్టేజ్ ఆఫ్ ఇన్విజిలేటర్స్ లేదా స్క్రైబ్స్ గురించి ఎవరికైనా సడన్గా అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ రికార్డ్స్లో ఉన్న స్క్రైబ్స్ ప్రకారం స్క్రైబ్స్ని ఏర్పాటు చేస్తాం. ఇంకా లాస్ట్ మినిట్లో స్క్రైబ్స్ ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ ద్వారా కానీ లేకపోతే అన్రికార్డెడ్ స్క్రైబ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం.
అలాగే సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఎంఈఓ ద్వారా కూడా తీసుకున్నాం. దానికి అనుగుణంగా సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేస్తాం. సి సెంటర్స్ ఎక్కడైతే 37 ఉన్నాయో ఆ 37లో కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. అవి కాకుండా ఇంకా సమస్యాత్మకమైనవి కానీ ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్న సెంటర్స్వి కానీ ఉంటే వాటిల్లో కూడా ఇప్పుడు వేస్తున్నాం. పరీక్షలు జరిగే కొలది ఇంకా ఏమైనా వచ్చినప్పుడు కూడా ఇంకా అడిషనల్గా కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ ఫ్యాక్చువల్స్ టు ద డిపార్ట్మెంట్ సో దట్ వీ కెన్ ఇమీడియట్లీ రెస్పాండ్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ యాజ్ సూటబుల్ యాజ్ పాసిబుల్ అట్లా చేస్తాము. అలాగే పరీక్షలు జరిగే సమయంలో కూడా మరి ఎటువంటి డిస్టర్బెన్స్లు లేకుండా ప్రతి విద్యార్థికి కూడా కావాల్సిన గైడెన్స్ ఓరియంటేషన్ కూడా మనం ఇస్తున్నాం. ఇన్విజిలేటర్స్ కూడా రేపే రిపోర్ట్ చేస్తారు. సో రోజు మార్చి రోజు ఎగ్జామ్స్ ఉంటున్నాయి కాబట్టి పిల్లలు కూడా మరి ఎటువంటి ఒత్తిడికి లేకుండా మరి ఈ పరీక్షలకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి మంచి వాతావరణంలో ఎంకరేజ్ చేసి పంపించవలసిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి విద్యాశాఖ అధికారికి వీటికి కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఓఎంఆర్స్ మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ మీద కూడా మరి బుక్లెట్ నంబర్ నమోదు చేయాలి కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే పిల్లవాడి పేరు కానీ ఇట్లాంటివి ఏమి రాకూడదు. అలా ఉంటే వాల్యుయేషన్ జరగదు. కాబట్టి బుక్లెట్ నంబరే ఓఎంఆర్ పైన మెయిన్ ఆన్సర్ స్క్రిప్ట్ మీద రాయాలి. అలాగే ఆన్సర్ బుక్లెట్పై హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు కానీ ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. రాస్తే వాల్యుయేషను జరగదు. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చిన ఓఎంఆర్ వాళ్ళదో కాదో సరిచూసుకోవాలి. వాళ్ళ ఫోటో ఒక్కొక్కసారి ఏదైనా ఫోటో కానీ లేకపోతే సిగ్నేచర్ కానీ టాలీ కాకపోతే వెంటనే అది ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. ఎప్పుడప్పుడు కంట్రోల్ రూము చేయడానికి కంట్రోల్ రూమ్ నంబర్స్ కొద్దిగా రాసుకోండి. 78427774739 78427774739 అదొక నంబరు. అలాగే మరొక నంబరు 7842777239. సో ఎండింగ్ 239 ఎండింగ్ 439 మిగతాదంతా కామనే. సో కంట్రోల్ రూము అలాగే డిఓ నంబరు ఉంది. అలాగే నా నంబరు కూడా మేము ఇప్పుడే ఎంఈఓస్కి ఇచ్చాము. చీఫ్లకు డిఓలకు కూడా మా నంబర్స్ ఇస్తాము. సో 24 అవర్స్ మేము అందుబాటులో ఉంటాం. ఎనీ అర్జెన్సీ మాకు ఫోన్ చేసి చెప్పమని కూడా ఇన్స్ట్రక్షన్స్. 22 సెంటర్లు, ఎస్ఎస్సి 9 సెంటర్లు, మొత్తం 31 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతాయి. ఇవన్నీ కూడా మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పిల్లలు 4927 మంది వ్రాస్తున్నారు. అలాగే 10వ తరగతి పిల్లలు 1767 మంది వ్రాస్తున్నారు. సో వీటికి కూడా మరి స్క్వాడ్స్ ఏవైతే స్క్వాడ్స్ ఉన్నాయో ఆ స్క్వాడ్సే 10th క్లాస్ స్క్వాడ్సే ఇంటర్మీడియట్ స్క్వాడ్స్ తిరుగుతుంది. అబ్జర్వర్ గారు అలాగే డిఓ గారు డిప్యూటీ ఓస్ కూడా ఈ సెంటర్స్ ఓపెన్ స్కూల్ సెంటర్స్ని విధిగా చూస్తారు. దీంట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్క్వాడ్స్ అన్నీ తప్పకుండా చూస్తాయి. సో పర్యవేక్షకులుగా అలాగే మన డిఓ గారు అదర్ ఎంఆర్ఓస్ ఎండిఓస్ లోకల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఈ ఎగ్జామ్స్ని చూస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, దాడులతో దాన్ని హరించాలని చూడటం దారుణమని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పి శివారెడ్డి అన్నారు. ఈ ధర్నాలో పాల్గొన్న శివారెడ్డి మాట్లాడుతూ 1200 రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్తున్న సత్యకుమార్పై దాడి చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేస్తున్నారని అన్నారు. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. లేకపోతే వేరే దేశంలో ఎక్కడైనా ఉన్నామా? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా ఏ విషయమైనా మాట్లాడే హక్కు మనకు ఉంది. అమరావతి రైతులు 29 గ్రామాల రైతులు 1200 రోజులుగా అక్కడ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని పరామర్శించి వచ్చే దారిలో వైసీపీ మోకలు మా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మీద సత్యకుమార్ మీద రాళ్ల దాడి చేయటం అమానుషం. ఈ వైసీపీ గోండాలు రాబోయే కాలం పెద్ద ఎత్తున మేము ఇలాంటి వాటిని ఈ ఒక్కసారి కూడా క్షమించం.
రాబోయే కాలంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దమ్మేందో మీకు చూపిస్తాం. మీరు చేసే అరాచకాలకు తిరుమల దేవాలయాల్లో లడ్డు కాడించి ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి, కనీసం వెంట్రుకలు కాడించి, కనీసం రూముల క్లీనింగ్ కాడించి, ఈరోజు ఇసుక మాఫియా కాడించి, ముందు లిక్కర్ మాఫియా కాడించి ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకొని తింటుంది. ఈ దోచుకొని తినే క్రమంలో మేము ఏమిటి అని ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని కొడతారా, మమ్మల్ని తిడతారా? భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. దయచేసి మహిళల సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగారు సుజాత అన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి చర్చ్ సెంటర్ వరకు మహిళలు బోనాల ప్రదర్శన నిర్వహించారు. మేయర్ సుజాత నాయకత్వంలో మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాల తలపై పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ 3వ విడత కూడా చేయడం జరిగిందన్నారు. ఆసరా కార్యక్రమంతో వారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ వారిని ఆదుకుంటున్నారని తెలిపారు. ఏమైనా అనుకో నుంచి చర్చ్ సెంటర్ వరకు కూడా అందరూ మరి నడిచి రావడం అనేది చూడడానికి ఎంతో కనుల పండుగగా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా యొక్క పథకం మన జిల్లాలో మన ఒంగోలులో ముఖ్యంగా నియోజకవర్గంలోనే దాదాపుగా 45,000 మందికి బెనిఫిట్ జరుగుతుంది. దాదాపుగా 96 కోట్ల రూపాయలు మరి మహిళలందరికీ కూడా మరి వాళ్ళ యొక్క అకౌంట్లోనే డైరెక్ట్గా వేయడం మనం రీసెంట్గానే చూసాం, ఒక 1 వీక్ బ్యాక్. అయితే జగన్ అన్న ఏ పథకం పెట్టినప్పటికీ కూడా మహిళా పక్షపాత ప్రభుత్వంగా నడుస్తుంది. అలాగనే మహిళల వైపునే ఉంటూ అన్ని పథకాలు కూడా నవరత్నాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నవరత్నంలోని ప్రతి రత్నం కూడా మరి మహిళల పేరు మీద వచ్చే విధంగా, ఉదాహరణకి మరి అమ్మఒడి అయితేనేమండి, అలాగే మరి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమండి, అలాగనే మరి మహిళలకి విద్యార్థులకు కూడా వచ్చినట్టు విద్యాదీవన, వసతి దీవెన ఇవన్నీ కూడా మరి మహిళల పేరు మీద రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది మహిళలు ఈ రోజున మాకు ఇంటి వాళ్ళు అవుతున్నారు. అందరికీ కూడా ఈ రోజున 25 లక్షల ఇళ్ళు మరి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటే మహిళల మీద జగన్కు ఉన్నటువంటి పక్షపాతం, అలాగే మహిళా ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, సంక్షేమ ప్రభుత్వం నడుస్తుంది కనుక మహిళలందరూ కూడా జగనన్నకు ఆశీస్సులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అందరూ కూడా మహిళలు జగనన్న వెంటే ఉన్నారని, అలాగే జగనన్న జీవితకాలం సీఎంగా ఉండాలని మహిళలందరూ కోరుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ బోనాల పండుగకి అదే మెప్మా ఆఫీస్ తరఫున అందరూ కూడా మరి మా యొక్క సీఎం గారు అయితేనేమి, పీడీ గారు అయితేనేమండి అందరూ భాగంగా ఈ రోజున మెప్మా తరఫున మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగనన్నని ఆశీర్వదిస్తూ వాసన్ననికి తోడుగా నిలబడుతూ ఈరోజు బోనాలు ఎత్తడం జరిగింది. బోనాల పండుగ లాగా మహిళలందరూ కూడా తరలి వచ్చి ఈ రోజున జగనన్నని ఆశీర్వదిస్తూ ఈ పథకానికి వాళ్ళందరూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో
కరోనా పరిస్థితుల్లో కూడా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా జగనన్న ఏదైతే పథకాలని ఆయన ఎలక్షన్లో ముందుగా ఆయన మేనిఫెస్టోలో పెట్టాడో అవన్నిటినీ కూడా ఆయన మాట తప్పకుండా ఈ రోజున 3వ విడత ఆసరా అనేది వేయటం జరిగింది. మహిళల అకౌంట్లో, డ్వాక్రా గ్రూపుల అకౌంట్లో వేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగనన్నకి అండగా ఉంటూ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఈ సంబరాల్లో భాగంగానే రేపు చెక్కుల పంపిణీ కూడా ఉంది. వాటన్నిటి కూడా అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ మెప్మా సిబ్బందికి అలాగే మా మహిళలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పట్టణంలో అనేక మారులుగా మనం 10 రోజుల పాటు సంబరాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు ఒకరోజు మహిళా బైక్ ర్యాలీ, ఒకరోజు కోలాటం, ఒకరోజు ఈ రోజున బోనాలు ఎత్తడం జరిగింది. రేపు మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీసులో 10 గంటలకి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, అలాగే మేయర్ గంగాడ సుజాత గారు, అలాగే డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రేపు మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం రేపు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో 10,000 మంది మహిళలతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కనుక దయచేసి వినూత్నమైన పద్ధతిలో మరలా ఎల్లుండి అంటే 4వ తేదీ ఇక్కడ పాలాభిషేకం, అలాగే కోలాట నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి ఈ ఆసరా సంబరాలని విజయవంతం చేసి ప్రతి మహిళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కనుక దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పేలప్రోలు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత అంబులెన్స్ను డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్ ప్రారంభించారు. కర్నూలు రోడ్ మఠం బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పేదల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అందించే సేవలకు శాఖాపరంగా తమ సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పేలప్రోలు రామకృష్ణ పరమహంస, మంచినేని మాధవి, సాగర్, ఘనశ్యామ్, మారెళ్ల వివేకానంద, మారెళ్ల సుబ్బారావు, పేలప్రోలు ప్రమీల, బ్రహ్మానందం, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత సంపాదించినా రాని సంతోషం, తృప్తి నలుగురికి సహాయం చేసినప్పుడు వస్తుందని, అందుకు నిదర్శనమే ఈ పేలపోలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, జిల్లా ఆరోగ్య శాఖ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ అన్నారు. పేలపోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పేలప్రోలు రామకృష్ణ, పేలప్రోలు ప్రమీల, పేలప్రోలు స్వామి, పేలప్రోలు బ్రహ్మానందం, పేలప్రోలు చిలకమ్మతో పాటు మంచినేని శ్రీనివాసరావు, మంచినేని మాధవీలత, మారెళ్ల వివేక, మారెళ్ల సుబ్బారావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంబులెన్స్ అవసరమైన వారు 9855580188 నెంబర్కి కాల్ చేస్తే మీకు తక్షణమే అందుబాటులోకి వస్తారని, ఈ అవకాశాన్ని ప్రతి పేదవారు సద్వినియోగం చేసుకోగలరని వారు కోరారు. పూర్ పీపుల్కి ఇది నిజంగా అభినందనీయమైనటువంటి విషయము. అట్లాగే వీరు త్వరలో ఆయుర్వేద వైద్య సేవలు కూడా ఉచితంగా ఇవ్వడానికి రెడీ చేస్తున్నామని చెప్పారు. ఇట్లాంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలతో పాటు అవగాహన కూడా మా తరఫున మేము కల్పించడం జరుగుతుంది. మా ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్ఎంస్ మరి ఆశాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వారికి అవేర్నెస్ అనేది ముందుగా వైద్య మీద జబ్బులు రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పించడానికి కూడా మా వైద్య శాఖ నుంచి వారికి సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. అండి పేద ప్రజలకి ఎప్పుడైతే మాకు 108 అంబులెన్స్లు అందుబాటులో ఉండవో ఆ టైంలో ఉచితంగా ఇస్తామని చెప్పారు. నిజంగానే మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా ఈ విషయంగా. సో ఈరోజు ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే పేలపూరులు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అంబులెన్స్ ఉచితంగా ఇస్తున్నారంటే అది చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అందరికీ గర్వకారణం. అది మనం అందరం అలా అందరూ చేయాలి. ఎందుకంటే మనం పేదవాళ్ళని ఉండాలి. క్యాంపులు కూడా కండక్ట్ చేస్తామంటున్నారు. తర్వాత ఆయుర్వేద హాస్పిటల్ కూడా పెడతామంటున్నారు. బట్ అంబులెన్స్ ఎవరికైనా కావాలన్నా ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నెలలేని కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు, వృద్ధులకి, పిల్లలకి, పేషెంట్లకి అందరికీ ఎన్నో కార్యక్రమాలు చెప్పారు మేడం. కాబట్టి అసలు అవన్నీ ఇంటుంటే చాలా వాళ్ళని చాలా అభినందించాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది దినదినాభివృద్ధి చెందాలని, దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని,
రీసెంట్గా మేము అడిగాము వచ్చినప్పుడు అంబులెన్స్ మాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడైనా అవసరం వస్తే ఇస్తారని డెఫినెట్గా ఇస్తామన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా ఎవరైనా పూర్ పేషెంట్ కానీ ఎక్కడైనా ఏమైనా అవసరం వస్తే డెఫినెట్గా అడగండి సార్, మేము డెఫినెట్గా ఇస్తామన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలి. వాళ్ళు చేస్తున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది మేడం. ఇలాంటివి మీరందరూ చేస్తున్నందుకు. కేశస్వామిపేటలోని చెన్నకేశస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురారోహణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో రజనీ కుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. సముద్భూత మంగళభంగ శృంగారస్య కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు లోక కళ్యాణార్థం ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు 9 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారు శేషవాహనం, గజవాహనం, ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామివారు నగరోత్సవ కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం 7 గంటల నుంచి జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అనేక వాహనాలు, శేషవాహనం, సింహవాహనం, హనుమంత వాహనం, చంద్రప్రభ వాహనం, తదుపరి అశ్వవాహనం, 5వ రోజున స్వామివారి కళ్యాణం, అదే రోజు సాయంత్రం గరుడ వాహనం, ఆ తదుపరి గజవాహనం, తర్వాత రథోత్సవం, తర్వాత చక్రస్నానం, పూర్ణాహుతి, చివరిగా ధ్వజ అవరోహంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతిరోజు నిత్య హోమాలు జరుగుతాయి. అదేవిధంగా కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు చందు డ్యాన్స్ అకాడమీ కానీ, నళిని డ్యాన్స్ అకాడమీ కానీ, వీరితో పాటుగా పౌరాణిక ఈ నాటకరంగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల, ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.